ఈ స్టైల్‌లో పప్పు మీరెప్పుడు ట్రై చేసి ఉండరు. పప్పే గదా అని స్క్రోల్ చేశారనుకోండి మంచి రెసిపీని మిస్ అవుతారు. హలో! అందరూ ఎలా ఉన్నారు? వీటి నేమ్ ఏంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. వీడియో లాస్ట్‌లో అయితే నేమ్ రివీల్ చేస్తాను. 1 ప్యాక్‌లో ఇంత క్వాంటిటీ అయితే వస్తుంది. నేను తెచ్చినది ప్యాక్ చాలా డేస్ అయిపోవడం వల్ల నేను చూసుకోలేదు. అది ఉందని కూడా గుర్తులేదు. వెజిటబుల్స్ ఏమున్నాయని చూస్తుంటే ఇది కనిపించింది. సరే అని తీస్తే ఇంత మొత్తం పాడైపోయింది. ఇంకా బాగున్న దాన్ని అయితే ఇలాగా తీసి పెట్టుకున్నాను. కాడలేమి యూజ్ చేయము. ఓన్లీ లీవ్స్ మాత్రమే యూజ్ చేస్తాము. ఈ పప్పు కోసం నేను ఆనియన్, టమాటా, గ్రీన్ చిల్లీ, సిలాంత్రో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఎంతైతే లీవ్స్ తీసుకుంటామో అంతే పప్పు అయితే తీసుకోవాలి. ఇంకా పప్పు అంటే మనం రెగ్యులర్‌గా ప్రెషర్ కుక్కర్‌లో చేస్తాం గదా! ఈ స్టైల్‌లో పప్పుని మాత్రము ఓన్లీ కడాయిలోనే ప్రిపేర్ చేస్తాము. అదే దీని స్పెషాలిటీ. కడాయిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువైంది అనిపించింది. అందుకని ఎలానో దీనికోసం ఆమ్లెట్ వేసుకుంటాను గదా! అని వేరే కడాయిలోకైతే ఆయిల్ ట్రాన్స్‌ఫర్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోనే గార్లిక్ క్లోవ్స్ అలానే పోపు ఐటెమ్స్ ఏసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ వన్ బై వన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే 1/4 స్పూన్ సాల్ట్ అలానే 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయిన తర్వాత 3 కప్స్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ మసూర్ దాల్‌కి 3 కప్స్ వాటర్ అయితే పడతాయి. ఈ వాటర్ అన్ని బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా! ఆ పప్పునైతే యాడ్ చేసుకోవాలి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం దగ్గర పడింది. ఈ స్టైల్ పప్పులో ఇలాగ మొత్తం స్మాష్ అయ్యి పేస్ట్ లాగా అయితే బాగోదు. ఇలా కొంచెం పప్పు అలానే ఉంటే బాగుంటుంది. అందుకని దీంట్లో పప్పు గుత్తయితే యూజ్ చేయము. ఇలా కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడు దాంట్లోనే 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేయాలి. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం లీవ్స్ అయితే యాడ్ చేయాలి. వీటిని దిల్ లీవ్స్ అని అంటాము మేమైతే. మీకు ఇన్‌కేస్ ఇది తెలిసుంటే మీరేమంటారు అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. కప్ వాటర్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇవి ముందే యాడ్ చేయము. ఇది కుక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి దింపే ముందైతే యాడ్ చేశాను. 5 మినిట్స్‌లో అయితే మన పప్పు అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో మళ్ళా ఫైనల్‌గా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి 2 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి ఆ ఫ్లేమ్‌లోనే 2 మినిట్స్ ఉంచేసామనుకోండి. లీవ్ కడాయి పప్పు అయితే రెడీ అయిపోతుంది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. రైస్‌లో గాని, చపాతీలో గాని తినొచ్చు. రైస్‌లో తినేటప్పుడు ఆమ్లెట్ వేసుకొని తిన్నామనుకోండి క్రేజీ టేస్ట్ ఉంటుంది.